కొత్త చీర కొన్నావా? అబద్ధం. ఆడవాళ్ళ వీక్నెస్ నేర్పించావే, మర్చిపోయావా? నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్తుంది. నువ్వు కొత్త చీర కొన్నావు. ఇది నా కొత్త చీర కాదండి, పాత చీరే అనుకుంటా. ఏనాదని చెప్పు. నీ ఎన్ని ఫ్యాన్సీ చీరలు, ఇది పట్టు చీర. నువ్వు ఖచ్చితంగా కొత్త చీర కొన్నావు. ఇప్పుడు లేని పొద్దుగా లీజ్ పని మొత్తం కంప్లీట్ చేసావు. నాకు ఇష్టమైన పాయసం ఉండి పెట్టావు. ఎప్పుడు లేని నీలో కొత్త మార్పు, నా జేబులో పైసలు పట్టు, సెల్ఫ్ లో కొత్త పట్టు చీర. నన్ను మోసం చేస్తున్నావానే? లేదండి. నీలో మార్పు అంత అబద్ధమేగా. నన్ను నమ్మ బావా. నన్ను నిజంగానే మోసం చేయట్లేవుగా. అవును. అయితే చీర ఇంట్లో ఉండకూడదు. రా, తగలెట్టిద్దాం. నేను రాను. నువ్వు వస్తావు, వచ్చి తీరాలి. నేను రానంటే అంటే నాకు అబద్ధం చెప్పావా? చీర నువ్వే కొన్నావు, దీన్ని తగలెట్టేస్తా. నీకు ధైర్యం ఉంటే ఆ చీరను కాల్చకండి. ఆ చీరను కాల్చురా, ఆ దేవుని సాక్షిగా. ఆ కొత్త చీర నేను కొనలేదండి. ఆ చీర కొన్నది నేనే. ఎక్కడి నుంచి తీసిరో అక్కడ పెట్టండి. సావిత్రిని చూసా, సూర్యకాంతం చూసా, కాజల్ని చూసా, అనుష్క చూసా. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ చూడలేదే. ఒక దానం తల్లి. అంత మామూలు ఉండదు.